తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చురేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా బేలమండల కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తేజస్వి సూర్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయనను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచిన బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని మరి నాడు బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్ను విభజన చేసిరని అనడం చాలా సిగ్గుచేటు. ఇది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దీనివల్ల దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏళ్ల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చినటువంటి ఎంపీ తేజస్వి సూర్యను వెంటనే ఆయన యొక్క ఎంపీ సభ్యత్వానికి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణను చురుకన చేసి మాట్లాడినందుకు మేము లోక్సభ ఎంపీ ఓం బిర్లా గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మన ఈ తేజస్వి సూర్యను వెంటనే సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఈరోజు దురదృష్టకరం ఏంటంటే 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి కూడా తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని స్పందించకుండా దద్దమల్ లెక్క వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని ఉన్నారు. ఇది చాలా తెలంగాణకి సిగ్గుచేటు. రాబోయే రోజులలో తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. కానీ వాళ్ళు మౌనంగా ఉండి ఒక పక్క తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసి మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చెప్పకుండా మౌనంగా ఉంటారు. కాబట్టి రాబోయే ఇప్పుడు ఎన్నికలు ఏవచ్చినా కూడా తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరోసారి నేను ఈ తేజస్వి సూర్యని హెచ్చరిస్తున్నాను. ఈరోజు